అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు న్యూస్ స్కాన్కి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలను కానీ విశ్లేషించినట్లయితే, ముందుగా సాక్షి దినపత్రికను తీసుకున్నట్లయితే, సొంత గ్రూపులకే ఉపాధి 50 మందితో శ్రమశక్తి సంఘంగా ఏర్పాటు చేసుకోవాలన్న కూటమి ప్రభుత్వం. గ్రూపులుగా ఏర్పడిన కూలీలకే పనులు. సంఘం లీడర్గా మేట్లు, వీరి పర్యవేక్షణలోనే సంఘాల వారీగా కూలీలకు పని కేటాయింపు. దీంతో నచ్చిన వారికే పనులు కేటాయించే అవకాశం. ఉపాధిలో ఆధిపత్యం కోసం దాడులు. ఏలూరు జిల్లాలో 8 మందికి గాయాలు. జాబ్ కార్డులో కోట్ల పని దినాలలో నాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రికార్డు. నేడు పథకంలో రాజకీయ జోక్యం. కూలీల ఉపాధికి గండిపడే ప్రమాదం. కూలీలు శ్రమశక్తి సంఘం ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు. ఇది ఉపాధి హామీ పథకంలో ఎప్పుడూ రాజకీయం జోక్యం అనేది తక్కువగా ఉంటుంది. ఒక గ్రామంలో కానీ ఒక పంచాయతీలో కానీ ఉపాధి హామీ పథకంలో పాల్గొనే ప్రతి వ్యక్తికి, ప్రతి సభ్యులకి కూడా జాబ్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించడం జరుగుతుంది. ఉపాధి హామీలో సహజంగా పల్లెల్లో రాజకీయ జోక్యాలనే ఉంటాయి, లేకుండా ఉండవు. అది గత 5 సంవత్సరాలు ఎక్కువగా ఏర్పడింది. ఆ 5 సంవత్సరాలు ఎక్కువగా రాజకీయ జోక్యం ఉండటం ప్రభావం వలన ఇప్పుడు కొంచెం జోక్యం కూడా కొద్దిగా ఉండొచ్చు. అలా అని పూర్తిగా ఉపాధి హామీ పథకం అనేది అసమర్థంగా ఊళ్ళో కొంతమందికి పనిచ్చి కొంతమందికి పని ఇవ్వకుండా అదేమి లేదు. ప్రతి ఒక్కరికి పని వస్తుంది. ప్రతి జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్ని కూలీలు కేటాయిస్తారో అన్ని కూలీల ప్రకారం కూడా పని జరుగుతూ ఉంది. ఇటువంటి అసత్య ప్రచారాలను మానుకోవాలి. కానీ మనం ఎన్ని చెప్పినా కూడా, మనం ఎన్ని విశ్లేషించుకున్నా కూడా సాక్షి దినపత్రికలో ఇటువంటి రాతలు అనేవి మానుకోరు. హిందూ ధర్మం జననీయం. అభివృద్ధికి ఆలయాలు ప్రధాన వనరులు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రధాన పాత్ర. ఆలయాల అనుసంధానానికి ఎక్స్పో సహకారం అభినందనీయం. అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ఎక్స్పోలో ఏపీలో మహారాష్ట్ర, గోవా సీఎంలు. అదేవిధంగా బెదిరించారు, బరి తెగించారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన కూటమి ప్రభుత్వం. ఒక కౌన్సిలర్ లేకపోయినా పిడుగురాలు వైస్ చైర్మన్ ఎన్నికకు రంగంలోకి దిగిన టీడీపీ. చైర్మన్ సహా 17 మంది కౌన్సిలర్లకు బెదిరింపులు, ప్రలోభాలు. ఎరపతనేని కనసాయిగ మేరకు పోలీసులు, రెవెన్యూ వ్యవస్థలతో ఒత్తిడి. వైస్ చైర్మన్ పదవి టీడీపీకి ఏకగ్రీవమైనట్లు ప్రకటన. రెడ్ బుక్ రాజ్యాంగ అరాచకానికి నిలువెత్తు సాక్ష్యం. తుని, పాలకొండలోనూ ఇదే బలప్రయోగం. ఎన్నికల వాయిదా. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై దాడికి యత్నం. కూటమికి కళ్ళెం వేయండి, ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయండి. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు వైఎస్ఆర్సీపీ వినతి. స్థానిక సంస్థల ఉప ఎన్నికలో కూటమి అరాచకాలపై ఫిర్యాదు. ఇది ఎందుకంటే ఇవన్నీ కూడా అలవాటు చేసింది, ఇవన్నీ అమలుపరిచింది. దీన్ని మరీ టూ మచ్గా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అబాస్పాలు చేసినటువంటి గత ప్రభుత్వం వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు చేసే కార్యక్రమాలన్నీ అప్రజాస్వామికంగా వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ విధంగా చేసే కార్యక్రమాలు మొదలుపెట్టింది మీరే, బెదిరించి అన్నీ చేసింది మీరే. మనం చూసాం. కనీసం నామినేషన్ వేయటానికి కూడా భయపడేవాళ్ళు. ప్రచారానికి పోయిన వాళ్ళ మీద దాడి. మాచర్లలో మాజీ మంత్రుల మీదే దాడి చేసిన చరిత్ర. అటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రజాస్వామ్యం కూని అయిందని చెబుతూ గగ్గోలు పెడుతూ వార్తలు రాయటం అనేది మరి విచిత్రంగా ఉంది. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విషపు చూపులు. స్థానాల గదుల్లోకి తొంగి చూస్తున్న కీచకులు. భయంగా కాలం వెళ్లదీస్తున్న విద్యార్థినులు. అనంతలోనే సెంట్రల్ వర్సిటీలో కొనసాగుతున్న ఆందోళన. విద్యార్థులకు పలు సంఘాల మద్దతు. క్యాంపస్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండు. నూతన సిఈసిగా జ్ఞానేష్ కుమార్. 26వ ప్రధాన ఎన్నికల కమిషన్గా నియామకం. రాష్ట్రపతికి సిఫార్సు చేసిన సెలక్షన్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ముర్ము. అదేవిధంగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే, ప్రతి రాష్ట్ర రాజధానిలో బాలాజీ ఆలయం నిర్మిస్తాం. అన్ని నగరాల్లోనూ శ్రీవారి మందిరాలు. సంస్కృతి వారసత్వ పరిరక్షణలో దేవాలయాలు కీలకం. శ్రీవారి వద్ద తప్పు చేసిన వారికి ఇదే జన్మలో శిక్ష ఖాయం. అత్యుత్తమ రాజధానిగా అమరావతి నిర్మాణం. తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సు ప్రదర్శనలో
ప్రారంభంలో సీఎం చంద్రబాబు. నిన్న తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ ఆలయాల సదస్సు ప్రారంభంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారితో పాటుగా మహారాష్ట్ర గోవా సీఎంలు కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఆధ్యాత్మిక గురువు ఆచార్య స్వామి గోవిందదేవ్, గిరిజ మహారాజ్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ప్రతి రాష్ట్ర రాజధానిలో కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలి. శ్రీవారి వద్ద ఎవరైనా తప్పు చేసినట్లయితే వాళ్ళు ఈ జన్మలోనే శిక్షార్హులు అవుతారు. సంస్కృతి వారసత్వ పరిరక్షణలో దేవాలయాలు అనేది కీలకమని మాట్లాడటం జరిగింది. ఈ విధంగా ప్రతి రాష్ట్రంలో కూడా రాజధానిలో బాలాజీ ఆలయాన్ని నిర్మించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంగన్వాడీలకు వరం, గ్రాట్యుటీ అమలు, త్వరలోనే తీపి కబురు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జీవో జారీ, మరో హామీ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు, 1,00,000 మందికి ప్రయోజనం. ఇది గత ఎలక్షన్కు ముందు ఇచ్చినటువంటి అంగన్వాడీలు గత ప్రభుత్వంలో దాదాపు సంవత్సరం కాదు 6-7 నెలల పాటు వాళ్ళు స్ట్రైక్ చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పడటం జరిగింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ మేము ప్రభుత్వంలోకి వస్తే గ్రాట్యుటీని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన దాదాపు 8 నెలల తర్వాత ఈ హామీని అమలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మార్చిలోపు అంటే ఎలక్షన్ కోడ్ అయిపోవడంతో కూడా ఈ నిర్ణయం అమల్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే అంగన్వాడీలకి దాదాపు వాళ్ళు ఒక రకంగా సెంట్రల్ ప్రభుత్వం ద్వారా నడుస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులతో పోల్చుకుంటే వాళ్ళకి జీతాలు చాలా తక్కువ ఉంటాయి. అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి వచ్చే జీతం తక్కువ. దాని ఇంతకుముందు ఉన్న తక్కువగా ఉంది. దాన్ని అంటే ఇంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ జీతం పెంచడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్సీ ప్రభుత్వం జీతం పెంచుతామని కూడా పెద్ద స్థాయిలో పెంచలేదు. తర్వాత ఈ గ్రాట్యుటీ అమలు అంటే ఏంటంటే వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత జనరల్గా ఇప్పుడు అంగన్వాడీ టీచర్లకి 1,00,000 రూపాయలు, ఆయాలకి 40,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద వచ్చేది. ఈ గ్రాట్యుటీని కానీ అమలు చేసినట్లయితే ప్రతి నెలలో వాళ్ళకి 15 రోజుల జీతం అన్నీ కలిపి సర్వీస్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 11,700 ఇప్పుడు జీతం వస్తుంది అనుకో, దాంట్లో సగం అంటే దాదాపు 6,250 అంటే 5,500 ప్లస్ ఒక 250 5,750 రూపాయలు ఉంటున్న వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసినట్టయితే అన్ని సంవత్సరాలకు కలిపి దాన్ని ఇవ్వడం జరిగింది. దీనివల్ల వాళ్ళకి అదనంగా 1.5 నుంచి 2 లక్షల రూపాయలు అధికంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్స్ అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నూతన సిఈసిగా జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి, ప్రధాని మోడీ నేతృత్వంలో ఎంపిక కమిటీ సిఫారసు, రాష్ట్రపతి ఆమోదంతో వెలువడిన నోటిఫికేషన్లు. కలుషిత నీరు, ఆహారం వల్లే జీబీ సిండ్రోమ్, పూణేలో కేసులకు అవే కారణమని తేల్చిన అధికారులు. అక్కడ ఒకే చోట మూకుమ్మడి కేసులు, రాష్ట్రంలో మాత్రం వేరువేరు ప్రాంతాల్లో బాధితులు. జీబీఎస్ కేసులు అంటే గులియన్ బారీ సిండ్రోమ్. ఇది కొత్తగా వచ్చినటువంటి వైరస్. దీనివల్ల కూడా వెంటనే వైద్యంగా అందకపోతే ప్రాణాత్మకంగా మారే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న హెల్త్ డిపార్ట్మెంట్తో దీని గురించి చర్చించుకొని వాళ్ళకు సూచన చేయడం జరిగింది. మీరు త్వరగా దీనికి సంబంధించిన మందులు, మెడిసిన్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఇది ఈరోజు ఈ ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తలు. మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.